హలో అండి. ఈరోజైతే నేను ఒక పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. అది మా పాప కోసం బుక్ చేసింది. స్టార్టింగ్లోనే ఒక గెస్చర్ చూపించాను. అది ఏంటనేది గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి, ముందే గెస్ట్ చేశారంటే. అండ్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ స్టిక్స్ ఇచ్చారు అండ్ క్లాత్ ఇచ్చారు. ఇప్పటికే ఓపెన్ చేస్తున్నప్పుడే మీరు గెస్ట్ చేసింటారు ఏంటి అని. ఒక చిన్న ఇల్లు మా పాప కోసము, వుడ్డి ఇల్లు, బాగా ఆడుకుంటుందని నేనైతే బుక్ చేశాను. అండ్ దానికోసం ఇచ్చిన అవి స్టిక్స్ అన్నీ నేను ఓపెన్ చేసేసాను. అక్కడ ఒక 2 టైప్స్ ఆఫ్ లెంత్ స్టిక్స్, దానికి కనెక్షన్కి ప్లాస్టిక్వి ఇచ్చారు. అండ్ నాకు ఎలా అవి అరేంజ్ చేయాలో అర్థం అవ్వలేదు. చూశాను కొంతసేపు నేనే అరేంజ్ చేద్దామని, ఇంకా అవ్వలేదు. మా పాప చూడండి ఏదో కొత్తది ఆడుకునేకి వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత నా వల్ల కాదులే బాబు అని ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను. సో మా ఆయన చూస్తున్నారు ఎలా అరేంజ్ చేయాలని. దాంట్లో ఒక పేపర్ ఇచ్చారు, దాన్ని చూడలేదు నేను. అండ్ స్టార్ట్ చేసేసారు. అరేంజ్ చేసేది చూసే ముందు ప్లీజ్ అండి, అందరూ వ్యూస్ అయితే కొంచెం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఏదో చేస్తున్నాను, నాకు కొంచెం అలా లైక్స్ కమెంట్స్ వస్తే ఏదో నేను చేసే వీడియో కొంచెం రీచ్ అవుతుంది, వాళ్ళకి నచ్చుతుంది అని ఒక హోప్ వస్తుంది. ఇంకా ఆ పైప్స్, ఆ జాయింట్స్ని యూజ్ చేసుకొని మా ఆయన అయితే అది అరేంజ్ చేస్తూ ఉన్నారు. అండ్ చిన్న పైప్కి అవి జాయింట్స్ చేసేసి కొంచెము ఆ విత్ కోసము రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఏదో పేపర్ ఇచ్చారు ఎలా చేయాలి ఏంటి అని. సో దాన్ని చూసుకొని అరేంజ్ చేస్తూ ఉన్నారు. పిల్లల కోసం ఎన్ని తెచ్చినా కూడా మనకు తక్కువే అనిపిస్తుంది. అంటే కొత్త వస్తువు ఏది వచ్చినా కూడా వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూస్తే ఇంకా 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 అంటే కొత్తది తీసుకురావాలి, వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి అనిపిస్తుంది. చూడండి ఎంత ఎక్సైట్ అయ్యింది అంటే, ఊరికే దాన్ని చూస్తూనే ఉంది, ఏదో చేస్తున్నారు నా కోసము, ఏదో ఆడుకునేకి వస్తూ ఉంది అన్నట్టు అక్కడే ఉంది. అస్సలు అల్లరి చేయకుండా బాగా సైలెంట్గా కూర్చొనింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. బుక్ చేసిన దానికి ఆ పాప హ్యాపీనెస్కి ఇంకా హద్దులే లేవు, అలా ఆడుకుంటూ ఉంది. అండ్ ఇంకా దగ్గరకు వచ్చేసింది. అరేంజ్ చేయడం అయితే ఒక షేప్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక్క మిస్టేక్ అయితే చేశారు. అంటే అటు ఇటు చిన్న స్టిక్స్ అటాచ్ చేశారు. దానికి ఇట్లా నెక్స్ట్ జాయిన్ చేస్తాం కదా, ఆ స్టిక్స్ అటాచ్ చేయాలా, అప్పుడే అది ఆ క్లాత్కి సరిపోతుంది. చూసారు కదా. సో ఈ మిస్టేక్ అయితే అయింది. నెక్స్ట్ ఇంకా అది కరెక్ట్ అయిపోయింది. ఇంకా 2 or 3 స్టిక్స్ అరేంజ్ చేసేస్తే ఇంకా చిన్న ఇల్లు, బుడ్డి ఇల్లు మా పాప కోసం అయితే రెడీ అయిపోతుంది. అండ్ అదో అలా ఒక అంటే పాతకాలంలో అంచులవి ఉండేవి కదా, అలాగా టెంట్ హౌస్. అంటే ఆ షేప్ భలే ఉంది నేను ఫోటోలో ఉన్నప్పుడు. సో దాన్ని చూస్తే నేను ఇంకా తీసేసుకున్నాను. దాని లోపల మా పాప కూర్చుంటే ఎంత బాగా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఒకటి ఇంకా సైడ్ ఇంకా 3 స్టిక్స్ అటాచ్ చేయాలి. ఇంకా అది అటాచ్ చేసేస్తే ఇంకా ఆ గుడారంని వేసేయాలి దాని మీద, అంతే. సో ఇల్లు అయిపోతుంది, ఒక చిన్న టెంట్ అయిపోతుంది మా పాప కోసం. అండ్ తనే ఇస్తుంది అరేంజ్ చేయడానికి అంతా, అదేయాలంట. చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఎక్సైట్గా అన్నీ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నా ఫోన్ ఎత్తుకొచ్చింది. ఎక్కడ నా ఫోన్ ఉన్నా సరే అంటే వెనకాల బ్యాక్ పౌచ్ తను గుర్తుపడుతుంది, తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తుంది. ఎక్కడ పెట్టకూడదు, నా చేతిలోనే ఉండాలి అన్నట్టు. ఏడంటే అడే పెట్టింటాను, అది తీసుకొచ్చి మరీ నా చేతికి ఇస్తుంది. అదో ఇంకా ఆ క్లాత్ని వేసేస్తున్నారు. సేమ్ టెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ చూడాలి అరేంజ్ చేసిన తర్వాత. ఆ ఫోటోలో అయితే మీషోలో సూపర్ ఉంది. ఇప్పుడు చూడాలి ఎలా ఉంది ఏంటి అని. చిన్న డోరు, ఇప్పుడు ఒక ఓవర్వ్యూ వచ్చింది ఆ ఇల్లుకి.
ఆ పాప చూడు ఎంత నీట్గా దాని చుట్టూ రౌండ్ వేస్తూ ఉంది, ఇదేంటి అని ఫుల్ నవ్వు వస్తూ ఉంది. ఓకే ఓకే, ఒక అంటే బొమ్మలాగా ఉంది అని ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు, అలాగా తిరుగుతుంది రౌండ్ 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 రౌండ్. ఓకే, చిన్న బుడ్డీలు అయితే రెడీ అయిపోయింది మా బుడ్డి పాప కోసం, ప్రిన్సెస్ దానిలో. ఇంకా అది చిన్న డోరు. ఓకే, ఇంకా బాబా ఎగ్జైట్ 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 అవుతా ఉంది, అట్లే వెళ్ళిపోయింది ఇంకా లోపలికి. లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది. నన్ను రమ్మంటుంది లోపలికి, నేను ఎక్కడ పడతాను దాంట్లో. ఫైనలీ మా పాప ఇల్లు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన థింగ్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ సైడ్ కూర్చొని వీడియోనో ఫోటోనో సెల్ఫీనో ఇంకా తీసేసుకోవడం ట్రెడిషనల్ అయిపోయింది. అలాగే ఇంకా అది ఫాలో అవుతున్నాము. తనని లోపల పంపించేసి ఒక వీడియో తీద్దాము ఫోటో తీద్దాము అని పంపిస్తున్నాము. చెప్తేనే వెళ్ళిపోతా ఉంది లోపలికి. ఎందుకో బయటకు వచ్చా, ఏమో చేస్తున్నామని. ఆ పాప ఎప్పుడు ఫోటో వీడియో తీద్దామన్నా ఏదో ఒకటి చేస్తుంది. తీయనప్పుడు భలే యాక్షన్ చేస్తుంది, తీసేటప్పుడు అన్నీ మానేసి ఊరికే కూర్చుంటుంది. ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోయింది. ఓకే, మా పాప చిన్న ఇల్లు అండ్ మేము అటు సైడ్ ఇటు సైడ్. ఎలా ఉంది ఫ్యామిలీ ఫోటో? చిన్న ఇల్లుతో ఈ చిన్న ఫ్యామిలీ బాగుంది కదా. ఓకే, ఫైనల్లీ మా పాప కూడా హాయ్ చెప్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి చెప్తుంది, అంటే చూస్తూ ఉంది ఏం చేస్తున్నారు ఏమి అబ్జర్వ్ చేసి చెప్తుంది. చెప్పా హాయ్ అందరికీ, అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ హాయ్ ఫ్రమ్ మై బూయ్. ఓకే, అండ్ తర్వాత ఇంకా మా పాప అంటే ఇంత కష్టపడి చేసాం కదా, తను ఎలా ఆడుకుంటుందో ఏంటి అని మీకు చూపిద్దామని ఇంకా అది కూడా వీడియో తీసేసాను. ఇంకా ఫుల్ హ్యాపీ 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 తనకి. ఇంకా అలాగే ఆడుకుంటూనే ఉంది. అంటే బయటికి పిలిచినా కూడా రావట్లేదు, లోపలికి వెళ్ళడము రావడము చుట్టూ చూడడము ఏమేమి ఉందని చూడడము. ఇంకా అదే ఆ పాపకి తెలిసిందే కదా, పిల్లలకి ఏమైనా కొత్తది తెచ్చిచ్చామనుకో ఇంకా ఆ రోజంతా ఆడుకుంటారు, దాని తర్వాత ఇంకా బోర్ కొట్టేస్తుంది, వదిలేస్తారు. చూడాలి ఇది ఎలా చేస్తుందో, ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు ఇవ్వలేదు, తెచ్చి ఇవ్వలేదు. ఒక చిన్న టెంట్ హౌస్ లాగా ఉంది కదా, సో తనకి అంటే ఒక ఎక్సర్సైజ్ దాని లోపలికి దూరడము రావడము అలా చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ కొత్త ఇంటికి వెళ్ళిన సందర్భంగా మా పాపకి చిన్న గిఫ్ట్, అదేంటంటే మ్యాజిక్ స్లేట్. దాన్ని కూడా మీషోలోనే బుక్ చేసేసాను. మనకి మంచిగా థింగ్స్ కావాలంటే మీషో ఇస్ ద బెస్ట్ ప్లేస్, చీప్ అండ్ బెస్ట్ ప్లేస్. సో ఇది కూడా ఒక మ్యాజిక్ స్లేట్ అయితే బుక్ చేశాను. అది అవుతుంది, డిలీట్ చేద్దామని చూస్తున్నాను, కానీ వెనకాల ఒక బటన్ ఉంటుంది లాక్ అండ్ అన్లాక్, అది నేను చూడలేదు, తర్వాత ఇంకా చూసి డిలీట్ చేయొచ్చు ఇంకా. ఓకే, నేను ఫస్ట్ అయితే అది పని చేయట్లేదేమో అని రిటర్న్ చేయాలా అని థింక్ చేశాను. బట్ ఓకే, పని చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మా పాప అయితే లోపల కూర్చొని రాసుకుంటూ ఉంది. ఇంకా 2 కొత్తవి కదా, ఇంకంతా ఇంకా ఆ రోజంతా వాటితో ఆడుకుంటూనే ఉంటుంది. ఇంకా రేపు ఎలా ఉంటుందో తెలీదు, నాకు తెలిసి ఇంకా బోర్ కొట్టేసి ఇంకా దాని జోలికే వెళ్ళదు ఇంకా. ఓకే చూడండి రాస్తూ ఉంది. ఇన్ని రోజులు పెన్ తీసుకొని గోల్డ్ మీదంతా గిక్కేది, ఇప్పుడు ఇది కొంచెం బెటర్, దాని మీదలో రాస్తుంది. అండ్ ఇది హెల్మెట్ పెట్టేస్తాం, ఎందుకంటే ప్రతిసారి పడుతూనే ఉంటుంది, ఫాస్ట్కి వెళ్ళడము పడడం, ఊరికే తలకు దెబ్బ తగులుతుందని పెట్టేస్తాము. అండ్ ఫైనలీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అస్సలు సబ్స్క్రైబర్సే రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. చూడండి నేను రీల్స్ కూడా చేశాను, రీల్స్ వీడియోస్ అంతా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తూనే ఉంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.